ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనం సాంఘిక శాస్త్రంలో 8వ తరగతికి సంబంధించిన భారత స్వాతంత్రోద్యమం గురించి కొన్ని సంఘటనలను అవి వివరంగా తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశము భారత స్వాతంత్రోద్యమం ప్రథమ భాగము ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. భారత స్వాతంత్రోద్యమం అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? మన పూర్వీకులు చేసిన ఉద్యమాలు అవన్నీ కూడా చక్కగా మనకి గుర్తు వస్తూనే ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ వివరంగా మనం తెలుసుకుందాం. అయితే ఇంతకీ మీరు రోజు కూడా స్కూల్కి వచ్చేటప్పుడు ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు. అందులో ఏమని ప్రతిజ్ఞ చేస్తుంటారు? నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణమని మీరు రోజు చెప్తూ ఉంటారు. అంటే మన దేశం అంత సంపద కలిగిన దేశం. అయితే సంపద ఎక్కడ ఉంటుందో ఇతరులకి ఆ సంపద మీద ఎట్లాగైనా కాంక్ష ఉంటుంది. అదేవిధంగా మన భారతదేశంలోని సంపదను చూసి ఇతర దేశాలు, విదేశీయులు, ఆనాటి రాజులు కూడా చాలామంది వచ్చి మన సంపదని కొల్లగొట్టారు. ఇలా కొల్లగొట్టిన వాళ్ళు అధిక మొత్తం మీద కొల్లగొట్టింది ఆంగ్లేయులు మాత్రమే. ఈ ఆంగ్లేయులు వచ్చి మన దేశాన్ని అన్ని విధాల కూడా, అంటే సామాజిక పరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా కూడా మొత్తం మీదకి కొల్లగొట్టారు. అయితే ఇది ఎంత కొల్లగొట్టారు అన్నదానికి ఉదాహరణకి ఆడమ్స్ అనే ఆయన ఏం చెప్పారంటే, ప్రపంచ చరిత్రలోనే ఇంత పెద్ద సంపద మొత్తాన్ని ఒక దేశం నుండి ఇంకో దేశమునకు తరలి వెళ్ళిపోలేదు అన్నారు. అంటే ఎంత మన సంపద ఇతర దేశాలకి ఆంగ్లేయులు తీసుకొని వెళ్ళారో ఈయన అన్న వ్యాఖ్యలు బట్టి మనకి అర్థమవుతూ ఉంది. అలాగే మన దేశ నాయకుల్లో అతి ముఖ్యుడైన బిపిన్ చంద్రపాల్, ఈయన ఎక్కువగా రచనలు రచించేవాడు. ఆయన రచించిన దాన్ని మన తెలుగులో చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు ఈ విధంగా వర్ణించారు. భారత ఖండం ఒక పాడి ఆవు లాంటిది. హిందువులందరూ కూడా ఏడ్చుతూ ఉండగా తెల్లవారును గొల్లవారు పితుకుచున్నారు, మూతులు బిగేగట్టి అని అన్నారు. అంటే అర్థం ఏంటి? భారతదేశాన్ని ఒక పాడి ఆవుతో పోల్చారు. అయితే హిందువులు మూతులు బిగగట్ట వల్ల లెగదూడలు పాలు తాగగలవా? తాగలేవు కదా. ఆ విధంగానే మనమందరూ కూడా చూస్తుండగానే తెల్లవారు గొల్లవారి కింద వర్ణించారు. ఇక్కడ వీరు మన సంపదనంతా మన కళ్ళ ముందే తీసుకొని వెళ్ళిపోయారు. ఈ రకమైన ఈ పరిస్థితుల్లో మనం ఉద్యమాన్ని లేవదీసాం. సాధారణంగా ఉద్యమం ఎప్పుడు లేవదీస్తాం? ప్రజల్లో అశాంతి, అంటే పరిపాలించే రాజు కానీ ప్రభుత్వం కానీ సక్రమంగా లేనప్పుడు, ప్రజల్లో అశాంతి చెలరేగినప్పుడు ఉద్యమాలు లేస్తాయి. అయితే సాధారణంగా ఉద్యమాలు విప్లవాలకు కూడా దారితీస్తాయి. కానీ మన దేశంలో ఉద్యమంగానే ఉండి కేవలం తిరుగుబాటులాగా మారింది అంతే. అయితే ఈ రకంగానే ఉద్యమం లేవదీయాలి, ఒక దేశంలో జాతీయ రాజ్యం ఒక దేశానికి ఏర్పరచుకోవాలి అంటే ముఖ్యంగా జాతి అనేది ముఖ్యం. జాతి అంటే ఏంటో ఇటు చూడండి. జాతి అంటే ప్రాచీన సంతతికి చెందిన మానవుల సముదాయాన్ని జాతి అని అంటారు. అంటే ఒకే సంతతికి ఒకే రకమైన మానవులందరూ ఒక దగ్గర గుమిగూడి ఉంటే దాన్ని ఒక జాతి అంటాం. ఇలాగంతే మనలో మానవులందరూ ఒక దగ్గర, ప్రజలందరూ ఒక దగ్గర గుమిగూడి ఏర్పడినప్పుడు మనం ఉద్యమం లేవదీస్తే దానివల్ల మనకి జాతీయ రాజ్యాలు ఏర్పడే అవకాశము ఉంది. ఇదే కాకుండా జాతీయ రాజ్యాలు, జాతీయ భావం ఏర్పడాలి అంటే కొంతమంది మత సంస్కర్తలు, రాజకీయ నాయకులు లాంటి వాళ్ళు మన భారతదేశంలో ప్రజల్ని ఉత్తేజపరిచారు. అటువంటి ముందుగా మనం మత సంస్కర్తల్ని కొంతమందిని ఇప్పుడు చూద్దాం. ఇటు చూడండి. రాజా రామ్ మోహన్ రాయ్, కేశవ చంద్ర సేన్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, దయానంద సరస్వతి, మహదేవ గోవింద రానాడే, వీళ్ళందరూ కూడా మత సంస్కర్తలు. వీళ్ళు చేసిన కృషి ఫలితంగా జాతీయత మన దేశంలో అభివృద్ధి చెందింది. రాజా రామ్మోహన్ రాయ్ ఈయన బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. తర్వాత సంఘంలోని మార్పులు ఎలాంటివంటే సతీ సంఘం లాంటి మార్పులు చేస్తూ ప్రజల్లోని జాతీయతని అభివృద్ధి చేశారు. అదేవిధంగా కేశవ చంద్ర సేన్, ఈయన కూడా బ్రహ్మ సమాజం యొక్క సూత్రాలని అవలంబిస్తూ ప్రజల్ని ధర్మ మార్గంలోకి తీసుకెళ్లారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్, ఈయన సంస్కృత పాండిత్యం కలిగిన వాడు. ఈయన ఎక్కువగా సాంఘిక మార్పులు, అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే మన దేశంలో ఆంగ్ల విద్యకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఈయన దాన్ని వ్యతిరేకిస్తూ ఉండేవాడు.
తర్వాత దయానంద సరస్వతి, ఈయన ఆర్య సమాజాన్ని స్థాపించి భారత జాతీయతకి తోడ్పడ్డాడు. ఆ తర్వాత మహదేవ గోవింద రానాడే, ఈయన ప్రార్థనా సమాజం అని స్థాపించి హిందూ మతం గురించి ఎక్కువగా పాటుపడిన వ్యక్తి. ఈ రకంగా మత సంస్కర్తలు ముందుగా జాతీయతని ప్రజల్లోనే అభివృద్ధి చేశారు. అయితే ఒకసారి జాతీయత అభివృద్ధి చెందిన తర్వాత ప్రజలకి ఏమనిపిస్తుంది? ప్రత్యేక జాతీయ రాజ్యం కావాలనిపిస్తుంది. అలాగే ప్రత్యేక రాజ్యం మన జాతికి సంబంధించింది అంటే యూరోప్ ఖండంలో అయితే ఒకే జాతి, ఒకే భాష, ఒకే సంతతికి చెందిన వాళ్ళకి ఒక రాజ్యం ఇవ్వబడింది. అంటే భాషా ప్రాతిపదిక మీద కూడా జాతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి. కానీ మన దురదృష్టం కొద్దీ భారతదేశంలో ఇటువంటి సంఘటన జరగలేదు. ఎందుకంటే మనని చాలా కాలం నుండి బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉండబట్టి ఆర్థికంగా మనం సమాజపరంగా తర్వాత ఈ విధంగా మన రాజకీయంగా కూడా అభివృద్ధి చెందలేదు. కాబట్టి మనకు ఒక జాతీయ రాజ్యం అప్పటికి ఏర్పడలేదు. కాకపోతే వీళ్ళ పరిపాలనలోని కొన్ని అంశాలు మనకి జాతీయతకి దోహదపడ్డాయి. ఎటువంటివి? ఒకటి, వాళ్ళేమో పరిపాలనా విధానం సరిగ్గా లేదు. రెండవది, జాతి విచక్షణ ఎక్కువగా చూపారు. తర్వాత మనం వాళ్ళ విదేశీ వస్తువుల బహిష్కరణ అంటూ కొన్ని కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగింది. ఆంగ్ల విద్య నేర్చుకోవడం వల్ల కూడా జాతీయత మన ప్రజల్లో కొంతవరకు అభివృద్ధి చెందింది. అదే కాకుండా బ్రిటిష్ వాళ్ళు రైలు, టెలిఫోను, తర్వాత పత్రికలు ఎక్కువగా స్థాపించి మన ప్రజల్లోని ఐక్యతని, తర్వాత ప్రజల యొక్క దూరాన్ని తగ్గించినట్టు అయింది. ఈ విధంగా మనం జాతీయతని మన ప్రజల్లో అభివృద్ధి చేసుకుంటూ జాతీయ రాజ్యాల కోసం పాటుపడ్డాం. ముందుగా ఈ రాజ్యం మనం సంపాదించుకోవాలంటే కొన్ని సంస్థలు ఏర్పరచుకున్నాం. ఎందుకంటే సంస్థల ద్వారా సమావేశమై జాతీయ ఉద్యమం ఎలా లేవదీయాలన్నది మనం ప్రయత్నించాం. ఆ ప్రయత్న భాగంలో కొన్ని సంస్థలు ఇప్పుడు చూద్దాం. ఇటు చూడండి. ముందుగా ఇందాక మనం చెప్పుకున్న రాజా రామ్మోహన్ రాయ్ గారు వాళ్ళు ఒక్కసారి దృశ్య రూపంలో వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం. ఇటు చూడండి. రాజా రామ్మోహన్ రాయ్ గారు ఈయనే, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు అంటే ఈయన దయానంద సరస్వతి గారు, ఈయన మహదేవ గోవింద రానాడే. ఇప్పుడు వీళ్ళు ప్రముఖులు, సంఘ సంస్కర్తలు, వీళ్ళందరూ కూడా. తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నాం జాతీయ రాజ్యాల గురించి. జాతీయ రాజ్యాలు ఏర్పరచుకోవడానికి కొన్ని జాతీయ సంఘాలు, సంస్థలు ఏర్పరచాం. అవి ఇప్పుడు మనం చూద్దాం. ఇటు చూడండి. జాతీయ సంఘాలు, జాతీయ సంస్థలు ఏర్పరిచే ముందు మనం కొన్ని ప్రముఖ పట్టణాలు తీసుకున్నాం. ఆ పట్టణాలని మనం ప్రెసిడెన్సీ పట్టణాలు అన్నాం. అవేవో ఒక్కసారి ఇటు చూద్దాం. చూడండి. ఒకటి మద్రాసు, బొంబాయి, కలకత్తా. ఈ 3 అతి ముఖ్యమైన నగరాలు. అన్ని కూడా సంస్థలు ఈ నగరాల్లోనే ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత ఇది మన భారతదేశ పటం. ఇటు చూడండి. ఈ పటంలోని ఇది ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశ పటం. దీనిలో ఇప్పుడు బెంగాల్ 2 భాగాలుగా చీలినట్టు కనిపిస్తోంది. తర్వాత బీహారు, ఒరిస్సా ఇవన్నీ కూడా ప్రత్యేక రాష్ట్రాలుగా కనిపిస్తున్నాయి. ఇదే భారత పటము. ఇది వరకు ఎట్లా ఉండేదో ఒక్కసారి మనం ప్రెసిడెన్సీ పట్టణాలతో పాటు చూద్దాం. ఇటు చూడండి. ఇది భారతదేశం. అప్పట్లో ఈ పాకిస్తాన్ భాగం, వాయువ్యంలో ఉన్న పాకిస్తాన్ భూభాగం అంతా కూడా మన దేశంలోనే కలిసి ఉండేది. అయితే ప్రెసిడెన్సీ పట్టణాలు ఏవి? కలకత్తా, బొంబాయి, మద్రాస్. ఇప్పటికీ కూడా ఇవి అతి ముఖ్యమైన పట్టణాలుగా చలామణి అవుతున్నాయి. అయితే మనం ఈ పట్టణాల్లో స్థాపించిన కొన్ని సంస్థల్ని చూద్దాం. ఇటు చూడండి. రాజకీయ సంస్థలు. అందులోని ముందుగా 1851 కలకత్తా బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్, ఇది కలకత్తాలో స్థాపించారు. రెండవది 1882 సంవత్సరంలో బొంబాయి అసోసియేషన్, ఇది బొంబాయిలో స్థాపించినది. తర్వాత 1885 మద్రాసులోని మద్రాస్ నేటివ్ అసోసియేషన్. ఇవే కాకుండా భూమికి సంబంధించిన సంఘాలు, తర్వాత పెద్ద పెద్ద నాయకులు, ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన సంస్థలు, ఇలాంటివి చాలా కూడా 17వ శతాబ్దం నుంచే మొదలయ్యాయి. అయితే ఈ సంస్థలు 19వ శతాబ్దంలో జాతీయతకి ఎక్కువగా ఉపయోగపడ్డాయి. తర్వాత మనం ఈ జాతీయ సంస్థల ద్వారా వీటి యొక్క ఏ జాతీయ సంస్థ అయినా ఆ రోజుల్లో ప్రవేశపెట్టిన దానికి ముఖ్య ఉద్దేశం ఒకటే, భారతదేశ పరిపాలనా విభాగంలోని మనకి కూడా భాగం కావాలి. తర్వాత పన్నులు తక్కువ విధించమన్నారు. తర్వాత మనకి లోక్సభలో, శాసనసభలోని ప్రాతినిధ్యం ఇవ్వమని కోరిన వాళ్ళే వీళ్ళంతా కూడా. అయితే ఈ సంస్థల్లోని గొప్ప నాయకులు చాలామంది పనిచేశారు. అందులో కొంతమందిని ఇప్పుడు మనం చూద్దాం. ఇటు చూడండి. ముందుగా
ఆనందాచార్యులు, దాదాబాయి నౌరోజీ, తర్వాత సురేంద్రనాథ్ బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్, త్యాబ్జీ. ఇక్కడ ఈయన త్యాబ్జీ, గాంధీజీ మహాత్మా గాంధీతో పాటు కూర్చున్న ఆయన పేరే త్యాబ్జీ. ఇలాంటి ప్రముఖులందరూ కూడా జాతీయ సంస్థల ద్వారా ప్రజల్లో జాతీయతని అభివృద్ధి చేశారు. ఇందులో ముఖ్యంగానే సురేంద్రనాథ్ బెనర్జీ ఈయన నేషనల్ కాన్ఫరెన్స్ని ఒకటి స్థాపించి దాని ద్వారా ప్రజలందరినీ కూడా ఉమ్మడిగా ఒకచోట చేర్చాడు. ఈ సమావేశంలోని ఉమ్మడిగా చేరిన వాళ్ళందరికీ ఒకటే, కష్టపడి జాతీయ స్వాతంత్ర ఉద్యమం లేవదీసి స్వాతంత్రాన్ని పొందడానికి మనం పాటుపడాలి అంటూ వాళ్ళకి బోధించాడు. అలాగే దాదాబాయి నౌరోజీ, ఈయన గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు, అంటే భారత కురు వృద్ధుడు అని కూడా అంటాం మనం. అంటే అంత బాగా తలపండిన రాజకీయవేత్త. ఈయన కూడా ప్రజలందరినీ కూడా ఐక్యత తీసుకొని వచ్చాడు ప్రజల్లోని. తర్వాత మనం ఈ విధంగానే ఈ నాయకులందరి ద్వారా జాతీయత కొంతవరకు అభివృద్ధి అయింది. దీనికి ఇంకా సహకరించినది భారత జాతీయ కాంగ్రెస్. ఇటు చూడండి, భారత జాతీయ కాంగ్రెస్ క్రీస్తకము 1885 డిసెంబర్ 28 ఆలెన్ అక్టేవియస్ హ్యూమ్ అని అతడు, అంటే ఏవో హ్యూమ్ అంటుంటాం మనం. ఈయన దీన్ని భారతీయులకి ప్రోత్సహించి, ఈయన బ్రిటిష్ ఉద్యోగి, భారతీయుల్ని ప్రోత్సహించి ఒక కాంగ్రెస్ అనే ఒక సంస్థని స్థాపించాడు. కాంగ్రెస్ అంటే సమావేశం. ఇప్పుడు దీన్ని మనం ఒక పార్టీగా చలామణి చేస్తున్నాం, కానీ కాంగ్రెస్ అంటే ఒక సమావేశం. అయితే మొట్టమొదటి సమావేశం ఈయన ఇలా చేసుకోవాలని మనని బోధించాడు. దీనికి అధ్యక్షత వహించినది ఉమేష్ చంద్ర బెనర్జీ. ఇప్పుడు చూడండి, మీరు అక్టేవియస్ హ్యూమ్ని ఒకసారి చిత్రంలో చూద్దాం. ఇది చూడండి, ఈయనే ఆలెన్ అక్టేవియస్ హ్యూమ్. తర్వాత ఈ జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత, భారతదేశ తరపున అధ్యక్షత వహించిన వ్యక్తి ఉమేష్ చంద్ర బెనర్జీ. ఈయన ప్రథమ అధ్యక్షుడు భారత జాతీయ కాంగ్రెస్కి. తర్వాత ఇలా అంటే జాతీయత అభివృద్ధి చెందింది అనుకుంటున్నా, కానీ ప్రథమ స్వాతంత్రోద్యమం ఎప్పుడు మొదలైంది? నిజానికైతే 85 తర్వాతే ఎక్కువ ఉద్యమాలు మనం లేవదీసాం, కానీ దీనికన్నా ముందే సిపాయిల తిరుగుబాటు, ఇది 1857 మొదలైంది. అంటే మన ప్రథమ స్వాతంత్రోద్యమం సిపాయిల తిరుగుబాటుతోనే మొదలైందని దామోదర్ సావర్కర్ అనే మహా రాజకీయవేత్త బోధించాడు. కాబట్టి ఏంటంటే అప్పట్లో సిపాయిల్లోని అశాంతి చెలరేగి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఎగెనిస్ట్గాని ఉద్యమాన్ని లేవదీశారు. వాళ్ళు లేవదీసిన ఉద్యమాన్ని ఆ రోజుల్లో మనం తిరుగుబాటు అన్నాం. అక్కడి నుంచి మొదలైన ఉద్యమాలు మళ్ళీ మనకి 1947 స్వాతంత్రం వచ్చే వరకు కొనసాగిస్తూనే ఉన్నాం. ఈ రెండవ దృశ్యం చూడండి, ఇది కూడా సిపాయిల తిరుగుబాటుకి ఒక దృశ్యం. ఆనాటి సిపాయిలు ఈ విధంగానే బ్రిటిష్ వాళ్ళకి ఎగెనిస్ట్గా ఉద్యమాన్ని లేవదీశారు. తర్వాత భారత స్వాతంత్రోద్యమం. ఈ భారత స్వాతంత్రోద్యమాన్ని మనం 3 దశలుగా విభజించాం. ఎందుకంటే ఒక్కొక్క దశలోని ఒక్కొక్క రకంగా లీడర్స్ వాళ్ళ యొక్క కోరికల్ని బ్రిటిష్ వాళ్ళ నుండి పొందడానికి ప్రయత్నాలు చేశారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆశయాల్ని అనుసరించి మనం 3 దశలుగా మార్చాం. ఒకటి ఇటు చూడండి, భారత స్వాతంత్రోద్యమ దశలు. మొదటిది క్రీస్తకం 1885 1905 వరకు జరిగిన కాలాన్ని మొదటి దశ అని వర్ణించాం. దీన్ని మనం మితవాదుల దశ అని కూడా అన్నారు. తర్వాత క్రీస్తు శకం 1905 1919ని రెండవ దశగా మనం పరిగణించాం. దీన్ని అతివాదుల దశ అని అన్నారు. ఇక మూడవది క్రీస్తు శకం 1919 నుండి 1940 వరకు సాగిన ఉద్యమాన్ని మూడవ దశగా వర్ణించాం. ఈ రకంగా 3 దశలుగా విభజించిన మన జాతీయోద్యమంలోని మనం కొన్ని ప్రధాన ఘట్టాలు ఇప్పుడు చూద్దాం. అయితే ఇంతకీ మితవాది దశ అన్నాం. మితవాదులు అంటే వీళ్ళకి మితమైన కోరికలు ఉన్నాయి. అంటే పరిపాలనలోని కొంత వాళ్ళకి రాజకీయంగానే వాళ్ళకి కొంత అవకాశం కల్పించమని, పన్నులు తగ్గించమని, ఏదైనా సరే మితంగా ముందుగానే ఒక నిరసన, ముందుగా ప్రార్థన లేకపోతే ఒక ఏదైనా పిటిషన్ ఒకటి పెట్టడం, దాని ద్వారా వచ్చిన ఆ రిజల్ట్ని బట్టే వీళ్ళు బిహేవ్ చేస్తూ
ముందుకు నడుస్తూ వచ్చేవారు. ఈ విధంగా ఏంటంటే వీళ్ళు మితమైన కోరికలతో కలిగి ఉన్నారు కాబట్టి వీళ్ళని మితవాదులు అన్నారు. వీరు ఎక్కువగా ప్రార్థన, నిరసన, అభ్యర్థన ఈ 3 పద్ధతుల్లోనే వీళ్ళు ఉద్యమాన్ని నడిపారు. ప్రార్థించడం వీలుంటే, లేకపోతే అభ్యర్థించడం సభకెళ్ళి చట్టరూపంగా, లేదా నిరసన తెలపడం, అంతే. ఈ రకంగా మితవాదులు వాళ్ళు కొన్ని కోరికలు ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ఇటు చూడండి, మితవాదులు కోరికలు. శాసనసభలో భారతీయులకు ప్రశ్నించే హక్కు కావాలని అడిగారు. ఉన్నతోద్యోగాల్లో నియామకం కావాలని అడిగారు. సివిల్ సర్వీస్ పోటీ పరీక్షల్లో పాల్గొనే హక్కు కావాలని అడిగారు. భూమి శిస్తు తగ్గించమని కోరారు. తర్వాత ప్రభుత్వ నిర్వహణకు సైన్యానికి అయ్యే ఖర్చు తగ్గించమని వీళ్ళు అభ్యర్థిస్తూ వచ్చారు. వీళ్ళు మితవాదులు. తర్వాత మనం మితవాదులు అంటే ఎవరో కొద్దిమంది మితవాదులు నమూనాకు చూద్దాం. ఇటు చూడండి, అందరికన్నా అతి పెద్దవాడు దాదాబాయి నౌరోజీ. తర్వాత గోపాలకృష్ణ గోఖలే. ఈయన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా ప్రజలందరినీ ఒక దగ్గరికి చేరదీసి ఉద్యమాన్ని అభివృద్ధి చేయడానికి తోడ్పడిన వ్యక్తి. మదన్ మోహన్ మాలవ్య. ఆ తర్వాత ఈయన కూడా సంఘంలోని మార్పుల కోసం ప్రయత్నం చేశాడు. తర్వాత సురేంద్రనాథ్ బెనర్జీ. ఈయన కూడా ఆనంద మోహన్ బోస్ అనే ఆయన అనుచరులుగా పనిచేస్తూ కలకత్తా అసోసియేషన్ని జాతీయ సంస్థగా మార్చి ప్రజల్లోని మార్పులు చేయడానికి ఎక్కువ ప్రయత్నాలు చేసిన వ్యక్తి. ఇలా ఈ విధంగా చాలామంది ఉన్నారు ఆ రోజుల్లో. వీళ్ళకి సహకరించిన ప్రజలు కూడా చాలామంది ఉండేవారు. ఇంకా 5వ వాడు ఫిరోజ్ షా మెహతా. ఈయన కూడా ప్రజల్లో జాతీయతకి తోడ్పడిన వ్యక్తి. ఇప్పుడు మనం వీళ్ళు చిత్రపటాలు ఒకసారి చూద్దాం. ఇటు చూడండి, ఈయన గోపాలకృష్ణ గోఖలే. ఈయన మదన్ మోహన్ మాలవ్య. ఈయనే దాదాబాయ్ నౌరోజీ. ఈయన సురేంద్రనాథ్ బెనర్జీ. ఇప్పుడు ఇంతవరకు మనం మితవాదులు వాళ్ళ యొక్క కోరికలు అన్నీ కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు అతివాదులు. అతివాదులు ఏంటంటే ఇలా నెమ్మదిగా నిరసన అభ్యర్థన చేస్తూ వెళ్తే పనులు చక్కగా సాగవు, కొంచెం హింసాయుత మార్గంలోకి వెళ్తే పనులు జరుగుతాయి, లేదా అంతవరకు మనం ఇలాగే ఉండవలసి వస్తుందనే భావన కలిగిన నాయకులు వీళ్ళంతా. వీళ్ళెవరో ఇప్పుడు ఒకసారి ఇటు చూద్దాం. చూడండి, ఇటు అతివాదులు బాలగంగాధర్ తిలక్. తర్వాత ఈయన లోకమాన్య అని కూడా ఈయన అనేవారు. ఈయనకి అశాంతి పితామహుడు అనే పేరు కూడా ఉంది. తర్వాత ఈయన స్వరాజ్యం నా జన్మ హక్కు అంటూ చాటి చెప్తూ ఎలుగెత్తి పాటలు పాడేవాడు. తర్వాత లాలా లజపత్ రాయ్. ఈయన పంజాబ్ సింహంగా పరిగణింపబడుతూ ఉండేవాడు. తర్వాత బిపిన్ చంద్ర పాల్. ఈయన కూడా మొదట మనం ఒక పద్యం ఈయన గేయం చదివాం కదా. ఈయన గొప్ప రచయిత, సోషల్ రిఫార్మర్ అంటే సాంఘిక సంస్కరణలు చేసే వ్యక్తి. తర్వాత అరవింద ఘోష్. ఈయన కూడా చాలాసార్లు బ్రిటిష్ వాళ్ళ హయాంలోని జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి. ఒకసారి బాంబు దాడిలోని ఈయన్ని అనవసరంగా ఇరికించారు కూడా. అయితే ఈ ముగ్గురిని అతివాదుల్లో బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్ర పాల్ని సూక్ష్మంగా లాల్ బాల్ పాల్ అని పిలుస్తూ ఉండేవారు. ఈ విధంగానే వీళ్ళంతా కూడా అతివాదుల్లోకి వచ్చేవారు. అయితే ఈ అతివాదులు వాళ్ళ యొక్క చిత్రపటాలు ఒక్కసారి మనం ఇప్పుడు చూద్దాం. ఇటు చూడండి, బాలగంగాధర్ తిలక్ ఈయనే, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్ర పాల్, ఈయన వినాయక్ దామోదర్ సావర్కర్. ఈయనే మొట్టమొదట భారత స్వాతంత్రోద్యమం ఎప్పుడు మొదలైందంటే సిపాయిల తిరుగుబాటు నుంచి మొదలైందని నొక్కి వక్కాణించిన వ్యక్తి. ఈయన కొంచెం అహింస పద్ధతిలో వెళ్ళాలని ఉండే గట్టి నాయకుడు ఆ కాలంలో మనకి. తర్వాత అరవింద ఘోష్. అయితే ఇంతవరకు మనం మితవాదులు, అతివాదులు అంటే మితవాదులు నిదానంగా పోయారు. తర్వాత కాలంలో వచ్చిన వాళ్ళు అతివాదులు కొంచెం హింసాత్మకంగా వెళ్తూ వస్తూ ఉండేవారు. అయితే వీళ్ళు ఇలాగా ఈ చర్యల్లో పాల్గొనడం కారణం ఏంటంటే మొట్టమొదట అప్పట్లో ఉన్న వైస్రాయి లార్డ్ కర్జన్. ఈయన ఏం చేశాడంటే బెంగాల్ని 2 భాగాలుగా విభజించాడు. అయితే ఈ బెంగాల్ విభజన 1905వ సంవత్సరంలో ఈ బెంగాల్ విభజన మనకు ఎవరికి ఇష్టం లేదు. ఇది కావాలని మన మధ్య క్రియేట్ చేస్తున్న వీళ్ళు మనకి విభజిస్తున్నారు అనుకున్నాం.
అని అంటే, కానీ లార్డ్ కర్జన్ ఏమన్నారో ఆ విధంగా కాదు, కేవలం రాజకీయ పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే చేస్తున్నాము, దీనివల్ల ఎటువంటి కష్టాలు మీకు ఉండవని చెప్పాడు. కానీ ఎవరు భారతీయులు నమ్మలేదు. దీని తర్వాత ఉద్యమాలు ఒక దాని తర్వాత ఒకటి మనం తీసుకొని వచ్చాం. అయితే ఇంతకీ బెంగాల్ విభజన ఏ విధంగా అయింది భారత పటంలో ఒకసారి ఇటు చూద్దాం. ఇటు చూడండి, లార్డ్ కర్జన్ విభజించిన బెంగాల్ ప్రాంతం ఈ రకంగాని భారతదేశం. అయితే ఒకటే బెంగాల్ ఉండేది అప్పట్లో, ఇప్పుడు అది తూర్పు భాగంలో దాన్ని బంగ్లాదేశ్గా మారిపోయింది. తర్వాత మన భారతదేశంలో ఉన్న ఈ బెంగాల్ దాన్ని పశ్చిమ బెంగాల్ అంటూ పిలుస్తున్నాం. ఈ రకంగా బెంగాల్ని రెండుగా విభజించారు. మరో దృశ్యం చూద్దాం. అయితే ఈ దృశ్యంలోని లార్డ్ కర్జన్ బెంగాల్ని విభజించిన మహాఘనత ఈయనకే దక్కింది. ఒకప్పుడు బెంగాల్ అంటే బీహార్, ఇప్పుడున్న బీహారు, ఒరిస్సా, అస్సాంలో కొంత భాగం, బంగ్లాదేశ్ భాగం అంతా కూడా బెంగాల్ కిందే ఉండేది. ఇది అతిపెద్ద రాష్ట్రం ఆ కాలంలో. దీన్ని 4 భాగాలుగా విభజించిన వ్యక్తి లార్డ్ కర్జన్ ఈయనే. తర్వాత భారతదేశంలోని ఈ బెంగాల్ని మరొక్కసారి మళ్ళీ ఇక్కడ ఈ చిత్రపటంలో చూద్దాం. ఇది బీహార్, అప్పటి బెంగాల్ విభజన, ఇప్పుడు అన్న బీహారు, ఒరిస్సా, అప్పుడు ఈ బెంగాలే అనేవారు. ఇదంతా కూడా బెంగాల్ ప్రాంతం. చూసారు కదా. అయితే ఈ విధంగాని బెంగాల్ని విభజించిన తర్వాత అతివాదుల్లో చలనం ఎక్కువైంది. అప్పుడే బాలగంగాధర్ తిలక్ అదే టైంలో ఏమన్నాడు, ఆయన వ్యాఖ్యానించాడు. ఇటు చూడండి ఏమన్నారో, స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని నేను పొందుతాను అని ఈ ఉవాచ ఎవరన్నారు, బాలగంగాధర్ తిలక్. అంటే ఇది మన హక్కు, ఒక జాతికి చెందిన వ్యక్తులందరూ కూడా ఒకే దగ్గర ఉండి ఒక రాజ్యం ఏర్పరచుకోవడం ఇది మన హక్కు, కాబట్టే నేను దీనికోసం పోరాడతానని అన్నారు. మళ్ళీ ఈ స్లైడ్లో కూడా చూడండి, ఇక్కడ మరొకసారి ఇక్కడ బాలగంగాధర్ తిలక్ ఈయన జన్మ హక్కుని ఏ విధంగా చాటి చెప్పారు. తర్వాత బాలగంగాధర్ తిలక్ ఎలా ఉంటారో ఈ దృశ్యంలో ఒకసారి చూడండి. ఈయనే బాలగంగాధర్ తిలక్. తర్వాత బాలగంగాధర్ తిలక్ అతిపెద్ద పత్రిక అనే ఒకదాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని కేసరి పత్రిక అన్నారు. ఈ పత్రిక ద్వారా ఇది పత్రికని వివిధ భాషల్లో కూడా తర్జుమా చేశారు. దీని ద్వారా జాతీయతకి ఎక్కువగా దోహదపడింది. ఇది కాకుండా ఈ విధంగానే ఇంకా అనేక పత్రికలు మనం ఆ రోజుల్లో ప్రారంభించారు. దానిలో ఇటు చూడండి, వందే మాతరం పత్రిక, తర్వాత ఇది యుగాంతర్ పత్రిక, కొన్ని ముఖ్యమైన పత్రికలు మాత్రం నమూనాకి దాదాపు 400 పైగా ఉన్న పత్రికలు మన ఉద్యమం టైంలో అవన్నీ కూడా పబ్లిష్ అయ్యాయని చెప్తూ వస్తున్నారు. సంధ్యా పత్రిక, గదర్ పత్రిక. గదర్ పత్రిక అంటే తిరుగుబాటు, గదర్ అంటే తిరుగుబాటు చెయ్యాలి అన్నది, తిరుగుబాటు దేనివల్ల వస్తుంది, తిరుగుబాటు తప్పనిసరి అనే అంశాలన్నీ కూడా తెలియజేస్తున్న గదర్ పత్రిక. ఇది ముందుగా విదేశాల్లో దీన్ని మన భారతీయులు ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఇది అన్ని భాషల్లోకి తర్జుమా అయ్యి మన దేశానికి కూడా వచ్చింది. నమూనాకి ఉర్దూలో ఉన్న ఒక గదర్ పత్రికని చూద్దాం. ఇటు చూడండి, ఇది గదర్ పత్రిక నమూనా. ఈ విధంగా అన్ని భాషల్లో కూడా గదర్ పత్రిక ప్రవేశపెట్టారు. తర్వాత ఈ రకంగా బెంగాల్ విభజనలోని మనకున్న అశాంతిని మనం తెలియపరచడానికి కొన్ని ఉద్యమాలు లేవదీసాం. స్వదేశీ ఉద్యమం అన్నాం, విదేశీ వస్తువుల్ని బహిష్కరించాం, స్వదేశీ వస్తువుల్ని వాటిని మనం ఉపయోగించుకోవడం మొదలుపెట్టాం. తర్వాత వందే మాతర ఉద్యమం అన్నాం. వందే మాతర గీతం దాన్ని రచించి ఆ గీతాన్ని వద్దన్నప్పుడల్లా మనం ఆలపిస్తూనే వచ్చాం. ప్రతి సమావేశంలో ఆ గీతాన్ని ఆలపించేవారు. తర్వాత వందే మాతరం అంటూ ఉద్యమాన్ని కూడా లేవదీసి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మనం వాళ్ళకి ఉద్యమాన్ని చేసాం. అయితే ఈ వందే మాతరం ఇది ఏ గీత రచయిత ఎవరో ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఇటు చూడండి, వందే మాతరం గీతం, దీన్ని బంకిం చంద్ర చట్టోపాధ్యాయ ఈయన ఈ గీతాన్ని రచించాడు. అయితే ఆ కాలంలో వందే మాతరానికి ఒక ఫ్లాగ్, అదే జెండాను కూడా తయారు చేశారు. ఆ నమూనాని ఇక్కడ చూద్దాం. ఇటు చూడండి, 1906లో తయారైన వందే మాతరం జెండా. తర్వాత 1907 సంవత్సరంలోని తయారైన వందే మాతరం జెండా. ఇది చిన్న చిన్న మార్పులతో తయారైంది. ఈ గీతాన్ని మనకి రాసి ఇచ్చిన ఘనత బంకిం చంద్ర చట్టోపాధ్యాయ. ఈయన ఒక్కసారి చిత్రంలో చూడండి, ఈయనే బంకిం చంద్ర చట్టోపాధ్యాయ్.
తర్వాత ఈ విధంగా ఇంతవరకు మనం అంటే ఉద్యమాల్లో 2 రకాలు, స్వతంత్ర ఉద్యమం, స్వరాజ్య ఉద్యమం అన్న, స్వదేశీ ఉద్యమం, తర్వాత వందే మాతర ఉద్యమం, తర్వాత మనకి అశాంతిని కల్పించిన బ్రిటిష్ పాలన, విభజించు పాలించు. అయితే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు కూడా 2 వర్గాలుగా విభజించి పాలిస్తూ వాళ్ళు మన దేశంలో చాలా చక్కగాని రాజ్యాన్ని ఏలుకున్నారు. ఇది ఈ స్లైడ్లో చూడండి. బ్రిటిష్ పాలన లేదా పాలనా విధానం అంటే మనకేం తెలియాలి? విభజించు పాలించు. వాళ్ళు ఏది చేసినా ఆ రకంగానే. దానికి ఉదాహరణ ఇక్కడ చూడండి. క్రీస్తు 1906లో ముస్లిం లీగ్ అనే ఒక సంస్థని ఏర్పరిచారు. ఈ లీగ్ని నవాబ్ సలీముల్లా మొట్టమొదటి ఏర్పాటు చేశాడు. అదే సమయంలోని ముస్లిం లీగ్ని ఆగా ఖాన్ కూడా మింటో అనే వైస్రాయి ప్రోత్సాహంతో ముస్లిం లీగ్ని ఇంకా అతడు దాన్ని ఉత్తేజపరిచి అభివృద్ధి చేశాడు. అయితే ఈ లీగులోని ముఖ్య అంశాలు ముస్లింలకి అంటే మహమ్మదీయుల్ని కాంగ్రెస్ పార్టీ వదిలి వచ్చేయమని వీళ్ళు ఎక్కువగా వాళ్ళకి ఇన్సిస్ట్ అంటే ఒత్తిడి తీసుకొని వస్తుండేవారు. తర్వాత మితవాదులకి సహకరించడానికి ప్రయత్నం చేశారు. ఈ 2 పనులు ఈ ముస్లిం లీగ్ తర్వాత మింటో ప్రభువు ప్రజలకి ఉద్దేశించి చెప్పాడు. తర్వాత ఈయనే మన ముస్లిం లీగ్ స్థాపకుల్లో మరొక వ్యక్తి ఆగా ఖాన్. నవాబ్ సలీముల్లా ముస్లిం లీగ్ నాయకుడు. తర్వాత మన అదే కాలంలో క్రీస్తు 1915లోని హిందూ మహాసభ కూడా ఏర్పాటు చేశాం. ఇది ఒక సంస్థ. దీని ద్వారా హిందువుల్లో జాతీయతని అభివృద్ధి చేసుకున్నాం. అయితే ఈ విధంగానే మనకి అభివృద్ధి చేస్తూ ఉన్న కాలంలో లార్డ్ మింటో మార్లే వీళ్ళిద్దరి ద్వారా కొన్ని సంస్కరణలు జరిగాయి. అది క్రీస్తు 1909లోని. ఈ సంస్కరణలోని లార్డ్ మింటో ఏం చెప్పాడు? మహమ్మదీయుల్ని కాంగ్రెస్ నుంచి బయటికి రమ్మని ఒత్తిడి చేశాడు. తర్వాత మితవాదులకు సపోర్ట్ చేశాడు. ఇది అతివాదులకి చాలా కోపం కలిగించింది. మితవాదులు కూడా లార్డ్ మింటో యొక్క మాటల్ని ఏమీ వినలేదు. లార్డ్ మింటో మన దేశానికి వైస్రాయి. మార్లే అనే ఆయన భారత వ్యవహారాల మంత్రి, ఇంగ్లాండ్లో ఉంటాడు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఇద్దరు కలిపి చేసిన సంస్కరణలకి లార్డ్ మింటో మార్లే సంస్కరణని అన్నారు. అయితే ఈ మింటో మార్లే సంస్కరణల వలన ఎక్కువగా ఉద్యమాలకి ఇంకొంచెం మనం ముందుకి సాగవలసి వచ్చింది. ఎందుకంటే అందులో అంశాలు మనకేమీ నచ్చలేదు. తర్వాత ఇదే కాలంలో బ్రిటిష్ వాళ్ళు మరొక తప్పు చేశారు. అది మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఇటు చూడండి. మొదటి ప్రపంచ యుద్ధం క్రీస్తు శకము 1914 నుండి 1918 వరకు సాగింది. అయితే ఈ కాలంలో యుద్ధం మనం వాళ్ళతో పాటు చేయాల్సి వచ్చింది. అయితే ఈ యుద్ధం మనం చేయకుండా ఉందామంటే మనకేంటంటే ఆశ చూపారు, యుద్ధ అనంతరం మీకు సుపరిపాలన అందిస్తాము అని. సో దానికి కట్టుబడి మనమేమో ఊహించుకొని చేస్తారులే, చేయకపోతే ఉద్యమాన్ని మళ్ళీ కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతో మనం కూడా భారతీయులం ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాం. అయితే మొదటి ప్రపంచ యుద్ధంలోని వాళ్ళ అన్న అంశాలు ఏవి కూడా మనకి వాళ్ళు చెల్లించలేదు. యుద్ధం అయితే సమాప్తి కానున్నది, కానీ మనకి వాళ్ళు ఇస్తామన్నవేవి ఇవ్వలేదు. ఈ కాలంలోని సరిగ్గాని వుడ్రో విల్సన్, ఇది చూడండి. వుడ్రో విల్సన్ ఈయన అమెరికా అధ్యక్షుడు. ఆ కాలంలో ఈయన ఏమన్నాడంటే, ఒక జాతి ఏర్పడిన తర్వాత ఆ జాతికి స్వతంత్రం అన్నది తప్పనిసరి కాబట్టి సూత్రాన్ని పాటిస్తూ ఈ సూత్రాన్ని తప్పనిసరి అన్నాడు కాబట్టి ఈ సూత్రాన్ని పాటిస్తూ మనం ఇంకొంచెం ఉద్యమాల్ని ముందుకు తీసుకెళ్ళాం. అందులో ప్రథమంగా ఇప్పుడు మనం తీసిన ఉద్యమం పేరు హోమ్ రూల్ ఉద్యమం. ఇటు చూడండి, హోమ్ రూల్ ఉద్యమం. దీన్ని స్టార్ట్ చేసిన వారు ఆనీ బెసెంట్. ఈమె ఒక బ్రిటిష్ ఉద్యోగి. ఈమె ప్రోద్బలంతో మనం హోమ్ రూల్ ఉద్యమం ప్రారంభించాం. హోమ్ రూల్ అంటే స్వపరిపాలన ఉద్యమం, అంటే మన దేశంలో మన పరిపాలన ఉండాలనే అంశంతో ఉద్యమం. దీనికి ఈమె ప్రోత్సాహంతో మనం ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని ఉద్యమాన్ని స్టార్ట్ చేసాం. అయితే ఆ వ్యక్తి ఆనీ బెసెంట్, ఆమెని ఈ చిత్రంలో ఒకసారి చూద్దాం. ఇటు చూడండి, ఈమె ఆనీ బెసెంట్. తర్వాత ఇంతవరకు మనం హోమ్ రూల్ ఉద్యమం, ఈ ఉద్యమంలో కూడా మనం ఉద్యమం లేవదీస్తూనే ఉన్నాం, కానీ మనకి ఎటువంటి బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకి ఎటువంటి సహాయ సహకారాలు కూడా అందలేదు. ఇదే కాలంలోని ఖిలాఫత్ ఉద్యమం అని మరొక ఉద్యమం లేచింది. దీని ఉద్దేశం ఏంటంటే, మొదటి ప్రపంచ యుద్ధంలోని ఆంగ్లేయులు టర్కీ దేశాన్ని బాగా అణగగొట్టారు.
ఇది నచ్చని మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా ఖిలాఫత్ అనే ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. దానిలో ముఖ్యంగా ఆ ఉద్యమాన్ని లేవనెత్తిన వాళ్ళు ఎవరో ఇప్పుడు ఒకసారి ఈ చిత్రంలో చూద్దాం. ఇది చూడండి. ఖిలాఫత్ ఉద్యమం క్రీస్తకం 1916లో జరిగింది. మహమ్మద్ అలీ, షౌకత్ అలీ వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. వీళ్ళిద్దరూ ఈ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. వీళ్ళతో పాటు మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఈ ముగ్గురు కూడా ఖిలాఫత్ ఉద్యమ ముఖ్య నాయకులు. తర్వాత ఈ ఉద్యమాన్ని మన మహాత్మా గాంధీ కూడా బలపరిచారు. తర్వాత ఈ విధంగా బలపరిచిన ఈ నాయకుల్ని ఒక్కసారి మన చిత్రపటంలో చూద్దాం. ఇటు చూడండి. మహమ్మద్ అలీ, షౌకత్ అలీ. ఈ ఉద్యమం తర్వాత వాళ్ళని బందీలుగా బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. తర్వాత ఈయనే మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇంతవరకు ఖిలాఫత్ ఉద్యమం, తర్వాత హోమ్ రూల్ ఉద్యమం, ఈ ఉద్యమాల ద్వారా తర్వాత కూడా మనకి ఎటువంటి ఆశ కూడా జనించలేదు, ఇవ్వలేదు బ్రిటిష్ వాళ్ళు మనకి స్వపరిపాలన. తర్వాత ఇంకా ఇవ్వకుండా వీళ్ళు ఏం చేశారంటే మాంటేగు, చెమ్స్ఫర్డ్ అని మరో ఇద్దరి సంస్కరణలు మన దేశంలో ప్రవేశపెట్టారు. అయితే మన ఈ మధ్యకాలంలోని ఉద్యమాలు ఏవి ఆపకుండా లేవదీస్తున్నారు. స్వదేశీ సంస్థానాలు, తర్వాత సంస్థానాల్లోని స్వదేశీ వస్తువుల బహిష్కరణ, ఇవన్నీ కూడా మనం పాటుపడుతూనే వచ్చాం. ఇదే విధంగానే ఈ కాలం ఇలా జరుగుతూ ఉండగా కూడా మాంటేగ్, చెమ్స్ఫర్డ్ సంస్కరణ అంటూ కొత్తది ప్రవేశపెట్టారు. ఈ చిత్రం చూడండి. మాంటేగ్, చెమ్స్ఫర్డ్. చెమ్స్ఫర్డ్ భారతదేశంలో ఉన్న వైస్రాయి, మాంటేగ్ భారత వ్యవహారాల మంత్రి. వీళ్ళిద్దరూ కలిసి కొన్ని సంస్కరణలు చేశారు. ఈ సంస్కరణలోని ద్వంద్వ పరిపాలన ప్రవేశపెట్టారు. తర్వాత భారతీయులకి ఎటువంటి అర్హత శాసనసభలో కల్పించలేదు. ఈ విధంగా ఇలాంటి సూత్రాల ద్వారా వీళ్ళు చేయడం వల్ల మాంటేగు, చెమ్స్ఫర్డ్ సంస్కరణలు కూడా విఫలమయ్యాయని చెప్పారు. తర్వాత గాంధీజీ ఉద్యమాన్ని అతి ఎక్కువ ఉధృతం చేశాడు. ఇప్పుడు తర్వాత రౌలట్ చట్టం. రౌలట్ చట్టం అంటే ప్రజల్ని ఏ రకంగా అంటే ఎటువంటి తప్పు ఉన్నా లేకపోయినా ప్రభుత్వం వాళ్ళ మీద ఎటువంటి చర్యలైనా తీసుకోగలిగే అర్హత కలిగిన చట్టం. రౌలత్ అనేవాడు వచ్చాడు. క్రీస్తకము ఇది 1910లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధంగా రౌలత్ చట్టం వల్ల కూడా మనలోని అశాంతి చెలరేగింది. తర్వాత ఈ విధంగానే ఉన్న టైంలోని మనం ఈ చట్టాలన్నీ కూడా ఎన్ని ఉద్యమాలు చేసినా మనకి ఏ అవకాశం కల్పించలేదు. కాబట్టే మనం దేశంలో కొన్ని హర్తాళ్ళు, సమ్మెలు ఏర్పాటు చేసుకున్నాం. ఆ హర్తాళ్ళు, సమ్మెలు చేసిన కొన్ని దృశ్యాలు మనం ఇప్పుడు ఇటు చూద్దాం. ఇటు చూడండి. ఇవి హర్తాల్, సమ్మెలు. ఆ రోజుల్లో భారతీయులు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా సమ్మెలు జరిపారు. ఈ దృశ్యం చూడండి. మొత్తం స్త్రీలే ఈ సమ్మెలో పాల్గొన్నారు. తర్వాత ఇక్కడ ఇది కూడా సమ్మెలోని ఒక దృశ్యం. ఈ విధంగానే ఆ కాలంలో అందరూ కూడా ఒకేసారి బ్రిటిష్కి వ్యతిరేకంగా సమ్మెలు, నిరసనలు తెలియజేసేవారు. తర్వాత ఈ సమయంలోని జనరల్ డయ్యర్, ఈయన ఈ దృశ్యం చూడండి. ఇటు ఈయనే జనరల్ డయ్యర్. ఈయన జలియన్వాలా బాగ్, పంజాబ్లో అమృత్సర్ దగ్గరున్న ఈ ప్రాంతంలోని ఒకేసారి కాల్పులు 1600 సార్లు కాల్పులు జరిపి 1000 మంది భారతీయులు చనిపోవడానికి కారకుడయ్యాడు. ఈ దృశ్యాలు ఇప్పుడు మనం చూద్దాం. ఇది చూడండి. జలియన్వాలా బాగ్ దురంతాలు. అంటే మూడు వైపులా పరిగెట్టడానికి ప్లేస్ లేదు, ఎటువంటి ఆధారం లేదు. ఒకవైపు డయ్యర్ అడ్డుపెట్టి మొత్తానికి అందరినీ కాల్చాడు. తర్వాత ఈయనకి ఇంగ్లాండ్ ప్రభుత్వం సత్కరించి సన్మానించింది. ఎందుకంటే ఈ దురంతం వల్ల భారతీయుల్లోని ఆందోళన ఎక్కువైంది. ఆ కాలంలో మహాత్మా గాంధీ మన దేశానికి వచ్చాడు. ఈయన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ పోర్బందర్లోని గుజరాత్లో పుట్టాడు. ఈయన పుట్టిన ప్రదేశం చూద్దాం మ్యాప్లో. ఇటు చూడండి. గాంధీ యుగం ఇక్కడి నుంచి మొదలైంది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ క్రీస్తకం 1869 అక్టోబర్ 2న ఈయన జన్మించాడు. ఆయన అంతా కూడా విద్య అంతా ఇంగ్లాండ్లో చదివాడు. ప్రాక్టీస్ ఏమో ఈయన లా చదివాడు. ఆఫ్రికా ఖండంలోని ఈయన ప్రాక్టీస్ చేసి దక్షిణాఫ్రికాలోని అక్కడి నుంచి 1915లో మన దేశానికి వచ్చాడు. గాంధీజీ పుట్టిన స్థలం పోర్బందర్, ఇది గుజరాత్లో పోర్బందర్. తర్వాత మా గోపాలకృష్ణ గోఖలే యొక్క ప్రోత్సాహంతో సబర్మతి ఆశ్రమాన్ని నెలకొల్పాడు. సహాయ నిరాకరణోద్యమానికి ఈయన ముఖ్యుడు.
మొట్టమొదట ఈయన రాగానే ఉద్యమాల్లో చేరలేదు. కొద్ది రోజులు ఆగిన తర్వాత ఈ సబర్మతి ఆశ్రమం నెలకొల్పిన తర్వాత ఈ ఉద్యమంలోని ఈయన కూడా పాల్గొన్నాడు. అయితే ఎక్కువగానే బాలగంగాధర్ తిలక్ 1920లో చనిపోయిన తర్వాత ఈయన ఉద్యమాన్ని ఉధృతం చేశాడు. అయితే ఈయన ఉద్యమాలు ఎలా ఉంటాయంటే, ఈయన రెండు ఆయుధాలు ఈయనకి: సత్యాగ్రహం, అహింస. సత్యాగ్రహం అంటే సత్యానికి కట్టుబడి ఉండాలి. అందులో ఈయన చూపిన నిరసన, తర్వాత అభ్యర్థన, తర్వాత ఏమో శాసనోల్లంఘనం, ఇలాంటివన్నీ కూడా ఈయన చూపిస్తూ సత్యాగ్రహ సమ్మెలు చేశాడు. తర్వాత అహింస, ఎవరిని మాటలతో కానీ చేతలతో కానీ హింసించకూడదు అంటూ ఎప్పుడు కూడా గాంధీజీ బోధించేవాడు. అహింసాయుతంగానే స్వాతంత్రం పొందుతామనే ఈయన ముఖ్య ఉద్దేశం. అయితే ఈయన తీసిన ఉద్యమాల్లో కొన్ని దృశ్యాలు ఇప్పుడు చూద్దాం. ఇది చూడండి, ఇది సహాయ నిరాకరణ ఉద్యమం. అంటే బ్రిటిష్ వాళ్ళకి ఎటువంటి సహాయం చేయమని పట్టుబట్టం. అప్పుడు బ్రిటిష్ పోలీసు వాళ్ళు ఇలాగా వాళ్ళని హింసిస్తున్నారు. తర్వాత విదేశీ వస్తువులు బహిష్కరించాలని చెప్పాడు గాంధీజీ, పిలుపునిచ్చాడు. తర్వాత విదేశీ ఉద్యోగాలు మానేయమన్నాడు. విదేశీ స్కూల్లో అంటే పాఠశాలలో విద్యను కూడా అభ్యసించవద్దని, ఇలాంటివన్నీ కూడా కొన్ని బోధించిన తర్వాత గాంధీజీ తర్వాత వీళ్ళందరూ కూడా స్వదేశీ ఉద్యమం మొదలుపెట్టారు. సో కాబట్టి ఏంటంటే ఆ విధంగా ఒక రకంగా మనం నిరసన బ్రిటిష్ వాళ్ళ యొక్క ఎడల మనం చూపించాం. తర్వాత గాంధీజీ ప్రవేశపెట్టిన మరొక గొప్ప ఉద్యమం శాసనోల్లంఘనం. శాసనాలను ఎప్పుడూ ఉల్లంఘించడం. వాళ్ళు ఏ చట్టం తెచ్చినా సరే అది మనకి ఎమికబుల్గా లేకపోతే దీన్ని ఉల్లంఘిద్దామని మహాత్మా గాంధీ ప్రవేశపెట్టాడు. దానిలోని భాగం క్రీస్తకం 1927లో సైమన్ కమిషన్. సైమన్ అనే వ్యక్తి 7 సభ్యులతో కమిషన్ ఏర్పాటు చేసి కొన్ని మార్పులు తెద్దామని ప్రయత్నం చేశాడు. అవి మనకి అనుగుణంగా లేవు కాబట్టి వెంటనే మనం గో బ్యాక్ సైమన్ అనే నినాదంతో ఆయన్ని వెళ్ళగొట్టాం భారతదేశం నుండి. తర్వాత మన దేశంలోని ఎక్కువగాని అంటే చౌరీ చౌరా అనే సంఘటనలోని కొంతమంది పోలీసు ఉద్యోగుల్ని ఈ నిరాకరణ ఉద్యమం తర్వాత చంపిన తర్వాత గాంధీజీ ఆ ఉద్యమాన్ని ఆపాడు. అయినా కూడా మన వాళ్ళు ఆ ఉద్యమాన్ని ఆపనివ్వకుండా హింసాత్మకంగా కొన్ని చర్యలు తీసుకున్నారు. దానితోని కొంతకాలం ఉద్యమం ఆగిన తర్వాత లాలా లజపత్ రాయ్ చనిపోవడంతో మళ్ళీ ఉద్యమం ఉధృతమైంది. లాలా లజపత్ రాయ్ని స్కాండర్ అనే ఒక ఆంగ్ల ఉద్యోగి బాగా కొట్టడం వల్ల చనిపోయాడు. అప్పుడు మన దేశంలో ఉన్న యువకుల్లోని ఇటు చూడండి, భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లా అని ఎప్పుడు అరుస్తూ ఉండేవాడు. ఈయన ఆ ఉద్యోగిని చంపేశాడు. ఈయనకు సహకరించిన వ్యక్తులు రాజ్గురు, సుఖదేవులు. వీళ్ళని చూడండి, ఈయనే భగత్ సింగ్, ఈయన రాజ్గురు. వీళ్ళు ముగ్గురిని తర్వాత ఉరిశిక్ష విధించారు. అతి చిన్న వయసులోనే హింసాత్మకంగా వెళ్ళి వీళ్ళు వాళ్ళ యొక్క చావుని కొని తెచ్చుకున్నట్టయింది. కానీ దేశంలో వాళ్ళ యొక్క కీర్తిని ఎప్పటికీ మర్చిపోలేం. తర్వాత మన శాసన ఉల్లంఘనలోని మరొక ముఖ్యమైన ఘట్టం మహాత్మా గాంధీ యుగంలో దండి మార్చ్. ఇది గుజరాత్లో దండి అనే ఒక గ్రామం. మహాత్మా గాంధీ ఏప్రిల్ 1930లో మొదలై అక్కడి నుంచి ఒక నెల తర్వాత దండిని చేరి అక్కడ ఉప్పు సత్యాగ్రహం అంటూ ఉప్పును తయారు చేయడం మొదలుపెట్టారు. ఉప్పు సత్యాగ్రహ దృశ్యాలు కొన్ని చూడండి. ఇది ఉప్పు సత్యాగ్రహం దృశ్యం. అంతా కూడా ఆడవాళ్ళు ఇక్కడ ఉప్పుని బహిరంగంగా తయారు చేస్తున్నారు, బ్రిటిష్ వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా. ఇక్కడ గాంధీజీ దండిలోని ఉప్పు తయారు చేసే ప్లేస్కి నడుస్తూ ఉన్నారు. తర్వాత గాంధీజీ ఉప్పుని కింద నుంచి తీస్తూ ఉన్న దృశ్యం ఇది. ఉప్పు సత్యాగ్రహంలో కొన్ని ఘట్టాలు ఇవి. తర్వాత ఇలాగే ఈ విధంగా ఉప్పు సత్యాగ్రహం గ్రామాలకి, అది పల్లెకి చేరుకుంది. తర్వాత గాంధీజీ ప్రవేశపెట్టిన ఉద్యమాల్లో మరొకటి ఖాదీ ఉద్యమం. ఖాదీ ఉద్యమం అంటే ఇది కూడా కంపల్సరీగా చేశారంటే స్వదేశీ వస్తువులు వాడాలనుకున్నాం కాబట్టి ప్రతి గ్రామాల్లోని ప్రతి ఇంటి నుండి నెలకి 2000 గజాల ఖాదీ తయారయ్యి దారం వణికి ఇవ్వాలని ఒక పద్ధతి పెట్టుకొని ఆ విధంగా మనం బట్టల్ని తయారు చేసుకుంటూ స్వదేశీ వస్తువునే వాడుకుంటూ వచ్చాం. ఇది గ్రామంలోని స్త్రీలు ఎలా తయారు చేస్తున్నారో చూడండి. తర్వాత జవహర్లాల్ నెహ్రూ, ఈయన మొట్టమొదట భారత స్వాతంత్రోద్యమంలోని మొట్టమొదటి మనకి ఈ రోజు నుంచి భారతదేశం సర్వస్వతంత్రం అంటూ ఒక జెండాని ఆవిష్కరించారు. నెహ్రూ కూడా ఈ ఉద్యమాల్లో ప్రథమ పాత్ర వహిస్తూ వచ్చాడు. మహాత్మా గాంధీ ఎప్పుడు ఎక్కడ ఉన్నా ఈయన అక్కడే ఉంటూ ఆయన ప్రవేశపెట్టిన
జెండాని ఒకసారి మనం చూద్దాం. ఇటు చూడండి, 1931లో మన దేశ జెండా ఈ విధంగా ఉండేది, మధ్యలో రాట్నం. దీనికి ప్రాధాన్యత ఆ కాలంలో ఉండేది. ఇది మొట్టమొదట ప్రవేశపెట్టిన జెండా. తర్వాత అంటే అది 31కి మారింది. ఇది నిజమైన 30లో మొట్టమొదట ఎగరవేసిన జాతీయ పతాకం. ఈ పతాకం ఎగరవేసింది మొట్టమొదట నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ. తయారైంది మాత్రం ముందే తయారైంది, కానీ నెహ్రూ దీన్ని ఎగరవేసి భారత స్వాతంత్రోద్యమం కోసం ఎక్కువగా పాటుపడడానికి నెహ్రూ కూడా తన పాత్రని, తన వంతుని అందించాడు. ఇంతవరకు మనం భారత స్వాతంత్రోద్యమం, దానిలోని కొన్ని ఘట్టాలు, ఉద్యమానికి దారితీసిన దోహదపడిన అంశాలని కొన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం. రెండవ భాగం భారత స్వాతంత్రోద్యమంలోని రెండవ భాగం ఘట్టాలు, అంశాలని మనం తర్వాత మరొక పాఠ్యాంశంలో నేర్చుకుందాం. అయితే ఇంతవరకు మనం నేర్చుకున్న పాఠ్యాంశంలోనే ఉద్యమం ఎలా తీశారు, ఎలా తీస్తే మనకి జాతీయ రాజ్యం ఏర్పడుతుందన్నది మీకు కొంతవరకు అవగాహనలోకి వచ్చి ఉంటుంది. మళ్ళీ వచ్చే పాఠ్యాంశంలోని మళ్ళీ మనం కలుసుకుందాం.